దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానం అనక ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 28వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము యేసుప్రభు వారిని యూదయను పరిపాలించిన రోమన్లు వారి ద్వారా పడిన శ్రమలు, వారు చేసిన అవమానాల గురించి మనం ధ్యానించుకుంటున్నాము. భూమి మీద మానవుల జన్మత పాపము నుండి విడిపించాలని దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్న భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి యేసుప్రభు వారు ఈ లోకములోకి నరావతారునిగా వచ్చినందుకు రోమా సైనికులు ఆయన ఎడల చేసిన ఘోరమైన అపహాస్యము ఎంతో విచారకరం, భయానకరం, బాధాకరం కూడా. ప్రభువారు శారీరకమైన అపహాస్యానికి గురైనట్టు మార్కు సువార్తలో కూడా 15వ అధ్యాయము 19వ వచనములో మనము చూడగలము. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, రెల్లుతో కొట్టి ముఖంపై ఉమ్మివేసి ప్రభువారిని తల మీద కొట్టినట్లు మార్కు సువార్తలో 15వ అధ్యాయము 19లో కూడా గమనించగలము. ప్రభువారు ఆ సైనికుల అవమానకరమైన మాటలకు మానసికంగా అపహాస్యానికి గురైనట్లుగా మార్కు సువార్తలోనే 15వ అధ్యాయం 29 నుండి 31 వచనాలలో మనము చూడగలము. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఆత్మీయంగా కూడా అపహాస్యానికి గురైనట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రభువారిని హింసించి నానా విధాలైనటువంటి బాధలు పెడుతూ నానా రకంగా అపహాస్యము చేస్తుంటే ప్రభువారు అవన్నీ భరిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ! దేనికి భరిస్తున్నాడు? మానవుల యొక్క పాప పరిహారార్థ నిమిత్తము ఆయన శిలువపై రక్తాన్ని చిందించి మరణించాల్సినటువంటి విధిని ప్రభువారు భరిస్తున్నాడు. అది మన కొరకే. ఎంత త్యాగము, ఎంత ప్రేమ! ఆ ప్రేమ మానవులకి అందుబాటులో కనిపించక దేవుని ప్రేమను విస్మరించి ఇష్టం వచ్చినటువంటి రీతిగా ప్రవర్తిస్తున్నారు. అయినను దేవుడన్నీ భరిస్తున్నాడు ఏమాత్రము కూడా. అందుకే వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రభువారు. ఒక ప్రక్క ముఖం మీద ఉమ్మి వేయటం, తల మీద కొట్టడం, గుద్దటం, అపహాస్యం చేయటం, ఇవన్నీ భరిస్తూ కూడా వాళ్ళని ఏమి చెయ్యొద్దయ్యా తండ్రి అని అడుగుతున్నాడు దీర్ఘశాంతమూర్తి యేసయ్య. ఆనాడు రోమా సైనికులు ప్రభు ఎదుట మోకాళ్ళుని ఆయనను యూదుల రాజు అంటూ ఎగతాళి చేస్తూ, యూదుల రాజా, ఇదిగో నీకు నమస్కారము అని అపహసించేవారు. ఆయన దీర్ఘశాంతముతోనే ఉండి అన్ని అవమానాలు, అపహాస్యాలు, శ్రమలను సహించి భరించి మానవులను పాపబంధాలలో నుండి దేవునికి దగ్గరగా చేసి సమాధానపరచుటకే కదా ప్రభువారు అన్ని శ్రమలు పడింది. మనలో మార్పు ఉన్నదా? మనం ఒకరికొకరు దేవుడు మొట్టమొదటిగా ఆయన కోరుకునేది ఏంటంటే ప్రేమ కలిగి మీరు జీవించాలి అని అంటాడు.
అలాంటి ప్రేమగా ఉండటానికే ప్రభువారు ఆయన ప్రేమను మనకి బహిరంగంగా చూపుతున్నాడు. మనము చూస్తూ కూడా వింటూ కూడా పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి దివ్యమైన వాక్యాలను వింటూ కూడా మనం విస్మరిస్తున్నాము. ప్రభు మాటలకి, ప్రభు భరించిన బాధలకి మనము గుర్తుంచుకొని మనము కూడా క్రీస్తు ప్రభువారు చూపినంత ప్రేమని మనము కూడా చూపెట్టాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని కట్టడలను ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి నమ్మకమైన విధేయత కలిగిన బిడ్డలముగా మనము జీవించుచు ఎడతెగక ప్రార్థనలతో ఉంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రాలు అయ్యా. నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము దేవ ధ్యానించుకుంటూ అవి మేము పాటించే భాగ్యాన్ని మా యొక్క హృదయాల్లో నాయన నువ్వు చేర్చమని వేడుకొంచుంటున్నాము తండ్రి. నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకొనుచు నీ ప్రేమను మేము మర్చిపోకుండా అంతటి ప్రేమను మేము అందరము ఒకరికొకరము ఈ లోకములో మేము పంచుకుంటూ నీ యొక్క భాగ్యాన్ని మేము పొందుకునే గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.